హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సురేష్. అండ్ ఎస్టర్డే అయితే మనం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగిందండి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని. ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మీకు క్లియర్ కట్గా నేను ఎస్టర్డేనే పోస్ట్ చేశాను. ప్రీవియస్గా ఇదే ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఆల్మోస్ట్ నేను 20,000 అరౌండ్ బుక్ చేశాను ఇదే ట్రయాంగిల్ ప్యాటర్న్లో. కాకపోతే నాకు ఇక్కడ దొరకలేదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ మనకి అక్కడ దొరకలేదండి. ఇక్కడ ఈ లెవెల్స్లో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి దొరకకుండా డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్గా నేను పుల్ బ్యాక్లో ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ 100 పాయింట్స్ అయితే అగైన్ క్యాప్చర్ చేస్తా. 3,000 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే క్లోజింగ్ టైంలో ఈరోజు అరౌండ్ 13,000 అయితే అరౌండ్ ప్రాఫిట్ వచ్చిందండి. 13,000 ప్రాఫిట్ క్లోజ్ చేయడం జరిగింది. ఎస్టర్డే అరౌండ్ 3,000 క్లోజ్ చేసేసాను. దట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. అది యాక్చువల్ 10,000 ప్రాఫిట్ని 3,000లో క్లోజ్ చేసా. బికాజ్ ఇక్కడ 2 times నేను ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నా. డ్యూ టు టైం డీకే నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అదర్వైజ్ ఇది నేను క్యారీ ఫార్వర్డ్ చేసానండి. క్యారీ ఫార్వర్డ్ చేద్దామని నేను ఇక్కడ తీసుకున్నా. మీకు అది కూడా చూపించాను 47,100 ఆప్షన్లో మార్నింగ్ లైవ్ సెషన్లో. అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే, మార్కెట్ ఇక్కడ యాక్చువల్గా మనకి ఏంటి, ఈ ట్రెండ్ లైన్, ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఎలా ట్రేడ్ తీసుకుంటామంటే, రెగ్యులర్గా మనం తీసుకునే విధానం ఏంటంటే, జస్ట్ వెయిట్ ఎ మినిట్, నేను ఇక్కడ మీకు ఓకే, యాక్చువల్ మన రెగ్యులర్ ట్రేడింగ్ వే ఏంటంటే, ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత అగైన్ ఈ లెవెల్ రీటెస్ట్కి వచ్చి అగైన్ అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్తే ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకుంటాం మనం. ఈ నియరెస్ట్ స్వింగ్ లోలో స్టాప్ లాస్ పెడతాం, లేదంటే ఈ స్వింగ్ లోలో స్టాప్ లాస్ పెడతాం. కాకపోతే ఇక్కడ మనకి ఈ ప్రైస్ యాక్షన్ దొరకకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఓకే, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇక్కడ ఎం ప్యాటర్న్ అయితే ఫామ్ చేసిందండి. సో మనం బై చేయాలంటే అగైన్ బ్యాంక్ నిఫ్టీని ఈ ఎం ప్యాటర్న్ అప్ సైడ్ టేకన్ అవుట్ అయ్యే వరకు మనం బయింగ్కి చూడకూడదు. ఓకే, ఈ ఎం ప్యాటర్న్ ఏదైతే ఫామ్ అయిందో ఇక్కడ, ఈ ఎం ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యే వరకు కూడా మనం ఇక్కడ అప్ సైడ్ బయింగ్కి చూడకూడదు. అట్లీస్ట్ మనం ఇక్కడ బై చేయాలంటే ఈ స్వింగ్ హై అయినా క్రాస్ చేయాలి. అదర్వైజ్ మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ టుమారో కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. బికాజ్ ఈ లో క్రాస్ చేస్తే ఈ లెవెల్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది టుమారో. లేదు, ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక అగైన్ మార్కెట్ ఇక్కడే సైడ్ వేస్ టు వాల్టల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదంతా ఒక రెసిస్టెన్స్ జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ లెవెల్లో ఆప్షన్ సెల్లర్ ఉంటారు, ఈ లెవెల్లో ఆప్షన్ సెల్లర్ ఉంటారు. కాబట్టి అగైన్ ఇదే లెవెల్లో సైడ్ వేస్ అయిపోయి అప్కమింగ్ టైమింగ్లో అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు తొందరపడద్దండి. టుమారో ఈ డైలీ ఎలా వెళ్ళిపోతే, ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అవుతే అలా అది పాసిబుల్ కాదు. ఓకే, ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లో క్రాస్ చేస్తే మనం ఇక్కడ సెల్ చేద్దాం. లేదు, డైరెక్ట్గా ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. ఒక 5 minutesలో కానీ ఏదైనా సరే ఒక ప్రైజ్ యాక్షన్ ఫాలో అయిన తర్వాత మనం ఇక్కడ ట్రేడ్ చేద్దాం. ట్రేడ్ తీసుకుని టార్గెట్ ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, అదర్వైజ్ దెర్ ఇస్ నో ఎనీ ట్రేడ్స్, అగ్రెసివ్ ట్రేడ్స్. నిఫ్టీ చూద్దామండి. నేను నిఫ్టీ యాక్చువల్గా ఈ గ్రీన్ క్యాండిల్ హైలో నేను ఇక్కడ బై చేశానండి. నా స్టాప్ లాస్ ఈ స్వింగ్ లోలో ఉంది. ఇది నా పర్సనల్ స్ట్రాటజీ. ఇక్కడ అయితే నేను ఆల్రెడీ 170 పాయింట్స్ ఎప్పుడైతే నిఫ్టీ అప్ అయిందో అప్పుడే నేను బుక్ చేసేసాను. బికాస్ ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. 170 పాయింట్స్ ఇన్ నిఫ్టీ ఈజ్ వెరీ అగ్రెసివ్, చాలా ఎక్కువ అండి ప్రాఫిట్స్ అనేవి. ఇక్కడ నుంచి నేను చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి 370 రూపీస్కి వెళ్ళిపోయింది. నేను దీన్ని 237కి క్లోజ్ చేసేసాను. ఆప్షన్ నేను తీసుకున్న ఆప్షన్ని 152కి బై చేసా. అది మార్నింగ్ లైవ్ సెషన్లో అయితే క్లియర్గా చూపించానండి. ఓకే, ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవడం నేర్చుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇన్ కేస్ టుమారో కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఈ లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. బికాజ్ నిఫ్టీకి కొంచెం రేంజ్ పెద్దది ఉంది కాబట్టి ఇదే లెవెల్లో వెయిట్ చేసి ఒక 2-3 days అప్పుడు బ్రేక్ డౌన్ అవ్వడానికి అవకాశం ఉండొచ్చు. ఓకే, అండ్ టుమారో బ్యాంక్ లోన్ గ్రోత్ అనేది అది కూడా సమ్ డేటా అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మేబీ ఎఫెక్ట్ అవ్వచ్చు మార్కెట్లో. అదర్వైజ్ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇక్కడ ఎనీ ఎం ప్యాటర్న్ కనిపిస్తే సెల్ చేద్దాం, లేదంటే ఎనీ బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తే సెల్ చేయండి. అదర్వైజ్ దెర్ ఈజ్ నో ఎనీ ట్రేడ్. ఫ్లాట్ ఓపెన్ అయితే దెర్ ఈజ్ నో మోర్ ట్రేడ్స్. ఇదే జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ నుంచి స్లైట్లీ ఇది ఒక సపోర్ట్, ఇమీడియట్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. ఒక స్మాల్ 30 to 40 పాయింట్స్ అయితే దొరికే అవకాశం ఉంది ఇక్కడ. కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ బాగుందండి. బికాజ్ మనకి ఇక్కడ డైరెక్ట్గా గ్యాప్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఇమీడియట్గా సపోర్ట్ కింద యాక్ట్ చేస్తాయండి ఇవన్నీ కూడా, బికాస్ డైరెక్ట్గా వెళ్ళిపోయింది కాబట్టి. కాకపోతే ఏంటంటే సెల్లింగ్ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా మన లెవెల్లో దొరికితేనే ట్రేడ్ చేయండి. అదర్వైజ్ ట్రేడ్ చేయొద్దు మన లెవెల్లో దొరకకపోతే. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్ అండి. జస్ట్ వెయిట్ ఎ మినిట్, ఇవి నేను రిమూవ్ చేస్తాను ఈ లైన్స్ అనేవి. సేమ్ ఇక్కడ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ నేను బై చేశాను ఫస్ట్ టైం. ఇక్కడ ఫస్ట్ టైం బై చేశాను. ఇక్కడ ఇమీడియట్గా నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మార్నింగ్ ఆల్రెడీ దీనిలో పీఈ సైడ్ కూడా ఒక స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు దీనిలో.
ఓకే. నా ఆఫ్టర్ దట్ ఇక్కడ మార్కెట్ మూమెంటం చూసారు కదా, డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. సేమ్ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్షన్, సేమ్ ప్రైజ్ యాక్షన్ అనేది బిల్డ్ చేసేయండి. కాకపోతే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సేమ్ సెల్ చేద్దాం, ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ ఫిల్ చేయడానికి డెఫినెట్గా వచ్చే అవకాశం ఉండొచ్చు మేబీ. అలానే 100% రావాలని లేదు, మనం ట్రై చేద్దాం, ఒక ట్రేడ్ చేద్దాం, లేదు అని రాలేదు అంటే మాత్రం ఇగ్నోర్ చేద్దాం. బికాస్ టుమారో సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఒకసారి సెన్సెక్స్ కూడా చూద్దామండి. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్లో రన్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ తర్వాత షార్ప్ సెల్లింగ్ వచ్చింది, కంటిన్యూస్ ప్రైజ్ యాక్షన్ చేసి. కాకపోతే అంటే ఇక్కడ షార్ప్ అప్ సైడ్ మూమెంట్ రావడం జరిగింది. ఇన్ కేస్ టుమారో కనుక ఇదే లెవెల్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా సరే మార్కెట్లో సైడ్ వేస్కి ప్లాన్ చేసుకోండి. ఈ లో బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు మార్కెట్లో సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో బ్రేక్ డౌన్ అవ్వనంత వరకు మీరు సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇదే లెవెల్లో వాల్టైల్ అవ్వచ్చు, సైడ్ వేస్ అవ్వచ్చు. అప్పుడు అప్కమింగ్ టైమింగ్స్లో అగైన్ అప్ సైడ్ కూడా పుల్లే అవకాశం ఉంది. సో మనం దేనికైనా సరే రెడీగా ఉండాలండి. ఈ హై క్రాస్ అయితే బయింగ్ చూడాలి, ఈ లో క్రాస్ అయితే సెల్లింగ్ చూడాలి, దట్టు ఈ లెవెల్ వరకు. ఓకే, అంటిల్ దాన్ని మీరు అగ్రెసివ్ ట్రేడ్స్ అయితే చేయొద్దండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ వెయిట్ మినిట్, ఇక్కడ 2-3 స్టాక్స్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగిందండి షార్ట్ టర్మ్ హోల్డింగ్స్కి. ఒకవేళ మీకు దొరికితే కనుక ఓకే, మీరు ఫోకస్ చేయండి. అట్లీస్ట్ ఫోకస్ చేస్తే మీకే తెలుస్తుంది. అండ్ ఈవినింగ్ ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో నేను నా ట్రేడ్ రిజల్ట్స్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. ఐ మీన్ నేను ట్రేడ్ తీసుకున్నా కాదు, నేను సజెస్ట్ చేసిన ట్రేడ్స్ అయితే ఒకసారి మీరు అవి స్క్రీన్ షాట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.